ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 4 వరకు ప్రధానంగా తెలుగు టైటన్స్ ప్లేయర్స్ని తయారు చేసుకునేది. ప్లేయర్స్ని ఎక్కువ ప్రైస్ ట్యాగ్ పెట్టి కొనేది కాదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డొమెస్టిక్ ప్లేయర్స్ని స్టార్స్గా తయారు చేసుకునేది తెలుగు టైటన్స్. ఈ కేటగిరీలో మనకి రాహుల్ చౌదరి కనిపిస్తాడు, దీపక్ నివాస్ హుడా కనిపిస్తాడు, అండ్ వీళ్ళిద్దరితో పాటుగా షుకేష్ హెగ్డే లాంటి స్టార్ ప్లేయర్స్ ఎంతోమంది కనిపిస్తారు. సో ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మీ ప్లేయర్స్కి మీ టీంకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. దాంతోపాటుగా మీకు ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది ఉండదు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇదే స్ట్రాటజీని ప్రో కబడ్డీ సీజన్ 11లో కూడా యూటిలైజ్ చేసుకుంటే బెటర్. తెలుగు టైటన్స్ ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ని కొనే కన్నా ఆ స్టార్ ప్లేయర్స్ని మీ టీంలోనే తయారు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం ప్రధానంగా చూసినట్టయితే లాస్ట్ సీజన్లో తప్ప గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్లో యంగ్స్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొరబడిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఈసారి నుంచి గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి మంచి ఎన్వైపీ ప్లేయర్స్ని తీసుకుని తద్వారా వాళ్ళని స్టార్స్గా తయారు చేయడం వల్ల తెలుగు టైటన్స్కి వాళ్ళ ఫ్యూచర్లో స్టార్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు టైటన్స్కి ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ప్లేయర్స్ని మనం ఆక్షన్లో కొనక్కర్లేదు. మనమే రీటైన్ చేసుకుని డైరెక్ట్గా మిగిలిన రఫ్ పొజిషన్స్ కోసం ఆక్షన్కి వెళితే సరిపోతుంది. అది పునేరి పల్టన్ స్ట్రాటజీ కిందకు వస్తుంది, అలాగే జైపూర్ పింక్ ప్యాంథర్ స్ట్రాటజీ కింద కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ఈ స్ట్రాటజీని కనుక ఫాలో అప్ చేసినట్టయితే తెలుగు టైటన్స్కి వచ్చే సీజన్లో బెటర్ రిజల్ట్స్ లభించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ చూడడానికి ట్రై చేయండి.